బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. 3 రోజుల పాటు సతీష్ ను పోలీసులు ప్రశ్నించారు. లాయర్, కుటుంబ సభ్యుల సమక్షంలో విచారించారు. కాగా దాడికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. 3 రోజుల విచారణ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించనున్నారు పోలీసులు. పోలీస్ కస్టడీలో సతీష్ ఏం మాట్లాడారు, ఎవరి పేర్లను చెప్పారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. 3 రోజుల పాటు సతీష్ నైతే పోలీసులు ప్రశ్నించారు. ఈ రోజు సతీష్ ఎటువంటి సమాధానాలు చెప్పారో ఆ సమాధానాలన్నీ కూడా సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇవాటితో సతీష్ కస్టడీ అయితే ముగియనుంది. 3 రోజుల పాటు అయితే సతీష్ ను విచారించారు. ఈ విచారణలో ఏమైనా విషయాలు వెలుగు చూసాయా? రేఖ, ఏదైతే రాయిదాడి కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఈ రోజు కస్టడీ ముగిపోతా ఉంది. 7 రోజులు కస్టడీ కావాలంటూ కూడా విజయవాడ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ వాదనలో జరిగిన తర్వాత కోర్టుకు సంబంధించి 3 రోజుల కస్టడీ కేసు కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. దాని నేపథ్యంలో కూడా మొన్న 2 రోజుల పాటు ఈ రోజుతో కూడా కస్టడీ ముగిపోతా ఉంది. ప్రధానంగా సతీష్ ను ఉద్దేశించి ఎవరు రాయిదాడి చేయించారు, ఎవరు నీ వెనుక ఉన్నారు, అసలు ఏం జరిగిందనే విషయాలపైన కూడా ప్రశ్న వర్షం అయితే ఇటు సతీష్ పై కూడా కురిపించిన దాఖలాలు కనిపించాయి. ఈ విచారణ సందర్భంగా లాయర్ సమీక్ష ఇటు సతీష్ తరఫున లాయర్ సలీంతో పాటు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో దుర్గారావు, అతను కూడా ఈ విచారణ సందర్భంగా వాళ్ళిద్దరు సమక్షంలో విచారణ చేయడం జరిగింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల పాటు కూడా విచారణ చేయడం జరిగింది. ఎక్కడ కూడా థర్డ్ డిగ్రీ ఇది ఉపయోగించద్దంటూ కూడా కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రశ్న వర్షం కురిపించడం జరిగింది. ఈ 2 రోజుల పాటు కూడా విచారణ అయితే జరిగింది. ఈ రోజు 3వ రోజు కూడా కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగే విచారణ నేపథ్యంలో కూడా మొత్తం ఏదైతే సతీష్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక సీల్ కవర్ లో పోలీసులు కోర్టుకు అందించబోతా ఉన్నారు. నిన్న మొన్న జరిగిన 2 రోజుల విచారణ కూడా కొన్ని కీలక విషయాల్ని పోలీసులు గ్యాదర్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటా ఉంది. ఏదైతే సెకండ్ ఎవరైతే A2గా ఉన్న నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను చెబితేనే ఇతను సతీష్ అనే వ్యక్తి చేశాడంటూ కూడా పోలీసులు గతంలో ఏదైతే రిమాండ్ లో పేర్కొనడం జరిగిందో దీనికి సంబంధించిన రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన కీలక ఆధారాలు అయితే పోలీసులు ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే సేకరించినట్టు కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందుతా ఉంది. ఈ మొత్తం విచారణ పూర్తయిన తర్వాత కోర్టును సబ్మిట్ చేసిన తర్వాత మరికొన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మల్లికార్జున్, అయితే ఈ రోజు 3వ రోజు కాబట్టి ఈ రోజు ఎన్ని గంటల వరకు ఈ విచారణ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి? కోర్టుకి సతీష్ ఇచ్చిన వాంగ్మూలాలు ఎప్పటిలోపు సబ్మిట్ చేస్తారు? దాదాపు 3 రోజుల పాటు కూడా ఉదయం 10:30 నుంచి కూడా ఇక్కడ విజయవాడ ఏదైతే డిస్ట్రిక్ట్ జైలు ఉందో డిస్ట్రిక్ట్ జైల్లో 10:30కి అదుపులోకి తీసుకోవడం, అక్కడ నుంచి ఏదైతే సింగనగర్ పిఎస్కి ఏదైతే కేసు సంబంధించి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించిన స్టేషన్ ఏదైతే ఉందో సింగనగర్ పిఎస్ కిందకు వస్తూ ఉంటుంది. ఆ సింగనగర్ పిఎస్ లోనే ఈ సతీష్ ను కూడా విచారించడం జరుగుతూ ఉంది. మొన్న 2 రోజుల పాటు కూడా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ జరిగింది. ఈ రోజు కూడా 10:30కు పోలీసులు సతీష్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగుంది. సాయంత్రం 5 గంటల తర్వాత అటు విజయవాడకు సంబంధించిన డిస్ట్రిక్ట్ జైల్లో కూడా నిందితుడు సతీష్ ని అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఏదైతే ఇన్ఫర్మేషన్ సేకరించారో ఆ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ రోజు మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకున్న తర్వాత జైలుకు సతీష్ ని పంపించేసిన తర్వాత సాయంత్రం సింగనగర్ పోలీసులు అయితే ఈ సంబంధించిన విచారణ మొత్తం కూడా సీల్ కవర్ లో కోర్టుకు అందించనున్నారు. రేఖ, మల్లికార్జున్, సతీష్ విచారణ అనేది అటు కుటుంబ సభ్యులు అదేవిధంగా లాయర్ సమక్షంలో అయితే జరిగింది. సో ఈ విచారణ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా? ప్రస్తుతానికైతే ఎటువంటి అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయలేదు రేఖ. ఎందుకంటే వాళ్ళు ముందుగానే కూడా ఏదైతే లాయర్ సమక్షం తల్లిదండ్రుల సమక్షంలో కంపల్సరీగా విచారణ అనేది సాగాలి. అతను మైనర్ గా కూడా ఇటు తల్లిదండ్రులు కానీ ఇటు లాయర్ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పోలీసులు అయితే అతనికి 19 సంవత్సరాలు వచ్చినట్లు కూడా పోలీసులు వాళ్ళ రికార్డుల ప్రకారం సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కంపల్సరీగా వాళ్ళు ఏదైతే అప్లికేషన్స్ అడుగుతా ఉన్నారు, అంటే షరతులు అడుగుతా ఉన్నారు, దానికి కోర్టు కూడా ఏకీభవించడం, దానికి సంబంధించి లాయర్లు అలాగే తల్లిదండ్రుల సమక్షంలోనే విచారణ కొనసాగే విధంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ నేపథ్యంలోనే వాళ్ళు ఇద్దరు కూడా విచారణలో పాల్గొనడం జరిగింది. ఈ సంబంధించిన అభ్యంతరం ఏదైతే ప్రధానంగా వాళ్ళు ఏదైతే థర్డ్ డిగ్రీ విధించకూడదు అంటూ కూడా పోలీసులు థర్డ్ డిగ్రీ విధించకుండా ఉండాలి, అంతేకాకుండా నైట్ విచారణ కొనసాగించవద్దంటూ కూడా ఏదైతే వాళ్ళు వాయిదా సంబంధించి వాదన చేసే టైంలో కూడా చెప్పడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం పోలీసులు అయితే విచారణ సాగిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా అభ్యంతరం తెలపలేదు.
కూడా విచారణ అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు మూడో రోజు కావడంతో కూడా విచారణ అయితే కొనసాగబోతా ఉంది. సాయంత్రం 5 గంటలకు ఈ విచారణకు సంబంధించి కస్టడీ కూడా ముగిపోతా ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.